హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్, టిఎస్ ఇంటర్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ రాయిపోతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అసలు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయిన దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎగ్జామినేషన్లో ఎలా ప్రజెంట్ చేయాలనే దాని మీద ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్ యొక్క ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఇటు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా మరి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ స్టార్ట్ అయ్యే ముందు విద్యార్థుల్లో టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు మేము ప్రిపేర్ అయింది మనం ప్రజెంట్ చేయగలమా లేదా అని చాలామంది టెన్షన్ అవుతుంటారు. కొంతమంది స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అవుతారు, కానీ ఎగ్జామ్లో ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ అయిన దాన్ని ప్రజెంట్ చేయలేకపోతారు. అలాగే కొంతమంది అసలు ప్రిపరేషన్ అనేది సరిగా లేకుండా ప్రజెంటేషన్ అనేది చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని ఒక్కసారి మనం చూసినట్టయితే స్టూడెంట్స్ ఎవరైనా ఫెయిల్ అయిపోతామేమో అన్న భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా ఎగ్జామినేషన్ ఇంకా హై స్కోర్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ముందు ప్రిపేర్ అయిపోవాలి. ప్రతి సబ్జెక్ట్కి ప్రతి యూనిట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీరు కాలేజెస్లో చదివిన వాళ్ళైతే మీ కాలేజెస్లో మీకు అవి షేర్ చేసి ఉంటారు. లేదా మీరు ఇండివిజువల్గా ఎవరైనా ప్రిపరేషన్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మనకి మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి. మోడల్ పేపర్స్ కానీ లేదా బుల్లెట్ క్యూ బుక్స్ కానీ అని ఉంటాయి. ఇవి కాకుండా మీరు ఏదైనా ప్రీవియస్ పేపర్స్ అన్నిటికీ సంబంధించి ఒక 4-5 ప్రీవియస్ పేపర్స్ కానీ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అందులో కవర్ అయిపోతాయి. ఫైనల్గా వాట్ ఎవర్ ఇట్ మే బీ మీరు ఖచ్చితంగా యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ముందు అవి ప్రిపేర్ అయిపోవాలి. ఎప్పుడైతే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యారో మీకు చాలా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఏవి ప్రిపేర్ అవ్వాలంటే ఎస్ఏ క్వశ్చన్స్ ముందు ప్రిపేర్ అయిపోవాలి. అంటే వెరీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ముందు ప్రిపేర్ అయినట్టయితే మీకు ఆటోమేటిక్గా కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, కొంత కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే నేను కొంత ప్రిపేర్ అయ్యాను పర్వాలేదు అని. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి. బట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ మీద ఎక్కువ అప్పుడే కాన్సన్ట్రేట్ చేయకండి. ముందు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీరు ప్రతి సబ్జెక్ట్లో కూడా మినిమం 60% మార్క్స్ అనేది తెచ్చుకోగలుగుతారు. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ నుంచి కానీ బుల్లెట్ క్యూ బుక్స్ నుంచి కానీ లేదా మోడల్ పేపర్స్ నుంచి కానీ లేదా మీ కాలేజీలో ఇచ్చిన సార్స్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీరు ఖచ్చితంగా మీరు ఆ లిమిటెడ్ క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా నియర్లీ 50-60% మినిమం ప్రిపేర్ అవుతారు. మినిమం మార్క్స్ అనేవి మీకు వస్తాయి, 50-60% ఆఫ్ మార్క్స్ అనేవి. ఇక మీ లక్ బాగుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ పడితే మీకు ఇంకా దాదాపు 80% కూడా మీకు రీచ్ అయిపోవచ్చు. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ తక్కువ షార్ట్ పీరియడ్లో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. రెండవది ఏంటంటే ఏ సెట్ పేపర్ వస్తుందనే దాన్ని ఎక్కువగా ఆలోచించకండి. చాలామంది అంటారు పలానా సెట్ వస్తే ఈజీగా ఉంటుంది, పలానా సెట్ వస్తే కష్టంగా ఉంటుందని. ఏ సెట్ చూసినా కూడా ప్రతి సెట్లో కూడా మినిమం 30-40% అనేది మినిమం 40% అనేది ఒక ఈజీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఏ సెట్ వచ్చినా కూడా మనకు ప్రాబ్లం లేదని దీంతో ప్రిపేర్ అవ్వడం తప్ప పర్టికులర్గా పలానా సెట్ గురించి భయపడకండి. ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు, ప్రిపేర్ అవ్వగలుగుతారు. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ క్వశ్చన్ ప్రిపేర్ అయినా ముందు లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవ్వాల్సింది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా ప్రతి యూనిట్ వైజ్ చాలా తక్కువ ఉంటాయి, లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు ముందు ప్రిపేర్ అయిపోండి. ఎప్పుడైనా టోటల్గా లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్ ఇలా మొత్తం మీరు ఇంపార్టెంట్ అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక 50-60% మార్క్స్ వస్తాయని ధైర్యం మీకు వస్తుంది. కాబట్టి అప్పుడు రిమైనింగ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మిగిలిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ప్రిపరేషన్ అయితే చేయండి. అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో చూసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. అటువంటి క్వశ్చన్స్లో మాత్రం ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, చేసి మీరు చేసుకోండి. నెక్స్ట్ మీరు ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ లేదా ఒక డయాగ్రామ్స్ కానీ ఒక బార్ చార్ట్స్ కానీ ఏమైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు వాటిని పక్కన ఒక రఫ్ బుక్ పెట్టుకొని వాటి మీద ఒక బుక్ పెట్టుకొని వాటి మీద ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏవైనా అంటే ఎగ్జామినేషన్స్కి వెళ్ళే 1 అవర్ బిఫోర్ ఏమైనా చదవాల్సి ఉంటే ఫార్ములాస్ కానీ ఏవైనా ఉంటే అటువంటివన్నీ కూడా వాటిని నోట్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ మీరు చేస్తున్నప్పుడు కొన్ని లెక్కలు చేసినప్పుడు ఒక ఫార్ములా ఖచ్చితంగా ఈ ఫార్ములా రావాలనుకున్నప్పుడు ఆ ఫార్ములా ఒక దగ్గర పక్కన రాసుకొని ఉంచుకోండి. ఇలా ప్రతి సమ్స్ చేస్తున్నప్పుడు అందులో వచ్చే ఫార్ములాస్ ఒక దగ్గర రాస్తే ప్రతిసారి టోటల్గా ప్రిపేర్ అవ్వలేరు. కాబట్టి అట్లీస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ ఫార్ములాస్ అన్ని ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే ఏ సబ్జెక్ట్ అయినా
ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే కాకుండా బొటనీ, జువాలజీ కానీ, అలాగే ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ అటువంటి పేపర్స్లో కూడా మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో పెట్టుకుని ప్రతిరోజు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ బుక్ని రిఫర్ చేసుకోండి. మీకు ఈజీగా ఎగ్జామినేషన్ ముందు అనేది మనకి ఈజీ అవుతుంది. ఇకపోతే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలి, మీరు ఏదైతే మొత్తం ప్రిపేర్ అయ్యారో దాన్ని మీరు పేపర్ మీద ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలుగుతారు అంటే, ఇక ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ముందు మీరు చేయాల్సిన పని మొత్తం పేపర్ అంతా చూడండి. ఏదైనా మీకు తెలియని క్వశ్చన్స్ కనబడినట్టయితే ఎటువంటి కంగారు పడద్దు. ఎందుకంటే మీరు ప్రజెంట్ చేసే ప్రజెంటేషన్ బట్టే మీ మార్క్స్ ఉంటాయి. సో పేపర్ ఎలా ఉన్నా క్వశ్చన్ పేపర్ మీకు ఈజీగా మీకు ఉంటాయి. మ్యాక్సిమం మీరు చదివిన క్వశ్చన్స్లోనే పడతాయి కాబట్టి ఒకవేళ చిన్న ట్విస్ట్తో క్వశ్చన్ మార్చినా కూడా మీరు ఏం కంగారు పడద్దు. మీరు ఏదైతే చదివారో దాన్ని అక్కడ ప్రజెంట్ చేసేయండి, ప్రాబ్లం అయితే ఉండదు. ఇకపోతే మీరు ప్రజెంట్ చేసేటప్పుడు మీకు ఏదైతే బాగా వచ్చో ఆ క్వశ్చన్స్తో ముందు స్టార్ట్ చేయండి. ఆ క్వశ్చన్స్తో మీ పేపర్ రాస్తే మీ ఫస్ట్ 2-3 పేజెస్తోనే మీ పేపర్ కరెక్షన్ చేసేటటువంటి ఎగ్జామినర్ మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ 2-3 పేజెస్ మాత్రం సాలిడ్గా మీకు ఏ క్వశ్చన్ వస్తుందో వాటిని రాయండి. ఫస్ట్ 4th క్వశ్చన్ రాయండి, తర్వాత 2nd క్వశ్చన్ రాయండి, మీ ఇష్టం ఏ ఆర్డర్లో పెట్టుకున్నా. బట్ ఫస్ట్ 2-3 పేజెస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే ఎక్కడైనా వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మాత్రం రాసేటప్పుడు మాత్రం ఇవి మాత్రం ఖచ్చితంగా ఒకే ఆర్డర్లో రాయాలి. ఇవి కూడా పేపర్ స్టార్టింగ్లోనే రాయాలని లేదు. మీరు పేపర్ మధ్యలో రాయొచ్చు, చివరిలో రాయొచ్చు. ఎక్కడైనా ఒకే దగ్గర 10 క్వశ్చన్స్ వచ్చేటట్టు రాయండి. ప్రజెంటేషన్ ప్రతిదీ ఫస్ట్ 3-4 పేజెస్ బాగా రాసిన తర్వాత నుంచి రిమైనింగ్ యావరేజ్గా వచ్చిన క్వశ్చన్స్ రాయండి. లాస్ట్లో ఏ క్వశ్చన్స్ రానివి ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ని విడిచిపెట్టకుండా ఏదో ఒక మ్యాటర్, దానికి రిలవెంట్ మ్యాటర్ అనేది ఏదైనా ఒక కంటెంట్తో రాయండి. మీకు మొదట దాదాపు ఒక 4-5 పేజెస్ వరకు మీరు బాగా రాశారు కాబట్టి అదే టెంపోలో కరెక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈజీగా మీకు ఎన్నో కొన్ని మార్క్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఈ విధంగా మీరు చేసినట్టయితే మీరు పాస్ అవడమే కాదు, మీకు ఊహించిన మార్క్స్ కూడా మీకు వచ్చేస్తాయి. కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి ఎగ్జామినర్ మనకి ఇన్విజిలేటర్ మనకి హింట్ ఇస్తారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అని. అప్పుడు మాత్రం డెఫినెట్గా మీ పేపర్ మొత్తాన్ని ఒకసారి చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసేటప్పుడు మీరు చూడాల్సినవి ఏంటంటే ఫర్ ఓఎంఆర్ షీట్ కరెక్ట్గా సరిపోయింది లేదా, సిగ్నేచర్స్ కరెక్ట్గా పెట్టారు లేదా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్స్ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ నెంబర్ రాశారు లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 5thలో A, B ఉందనుకోండి, 5thలో ఈ 5th అని క్వశ్చన్ రాసేయకుండా అది A రాశారా B రాశారా మెన్షన్ చేసారా చెక్ చేసుకోండి. మార్జిన్కి లెఫ్ట్ సైడే ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా బ్లాంక్ పేజ్ వదిలేశారు, తర్వాత రాద్దాం అనేసి, కానీ ఇప్పుడు టైం లేదనుకోండి, అలా విడిచిపెట్టేయకండి. ఎందుకంటే కరెక్షన్ చేసేవాళ్ళు అక్కడ వరకు పొరపాటున బై మిస్టేక్ మ్యాక్సిమం అయితే వాళ్ళు చెక్ చేస్తారు. బై మిస్టేక్ ఏమైనా అక్కడితో మీ పేపర్ అయిపోయింది అనుకున్నారంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా మీరు బ్లాంక్ పేజెస్ ఉన్నట్టయితే అక్కడ PTO అని రాయండి. అంటే ప్లీజ్ టర్న్ ఓవర్, ఇంకా నా రిమైనింగ్ అక్కడ ఉంది అన్నట్టు ఒక PTO అని క్లియర్గా కనబడినట్టు రాసేసి ఆ పేపర్ని ఒక లైన్, సింగిల్ లైన్ ఇలా డ్రా చేయండి. డ్రా చేస్తే ఆటోమేటిక్గా PTO ఉంది కాబట్టి నెక్స్ట్ పేజీ డెఫినెట్గా పేపర్ వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ చెక్ చేస్తారు. సో ఇలా అన్ని టిప్స్ని మీరు పాటించండి. ఇవన్నీ మీరు చెయ్యాలి అంటే ఫస్ట్ మీ హెల్త్ బాగోవాలి, మీ ఆరోగ్యం మీరు ఉండాలి. టెన్షన్ పడకండి. ఎగ్జామినేషన్స్ అనేవి రొటీన్గా జరిగేవే, ఇందులో మీరు టెన్షన్ అవ్వాల్సింది లేదు. ఒక్క ఎగ్జామ్ మీరు రాశారంటే రెండో ఎగ్జామ్ నుంచి మీరే అలవాటు పడిపోతారు. ఈ రూమ్స్, ఇన్విజిలేటర్స్, స్క్వాడ్స్, పేపర్ ప్రజెంటేషన్ చేయడం ఇవన్నీ కూడా మొదటి రోజే టెన్షన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డే తర్వాత నుంచి రెండో రోజు నుంచి మీరు అలవాటు పడిపోతారు. ఏ టెన్షన్ పడకండి. ఈ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. బలమైన ఆహారం, ఫుడ్ బాగా తీసుకోండి. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి, మధ్య మధ్యలో వాటర్ తాగుతుండండి, రిలాక్స్గా ఉండండి. నేను ఎగ్జామ్ బాగా రాయగలన్న సైకలాజికల్ ఫీలింగ్తో మీరు ఉండండి. డెఫినెట్గా మీరు మంచి మార్క్స్తో, మీరు ఎక్స్పెక్ట్ చేయని మార్క్స్తో మీరు పాస్ అవుతారు. మంచి స్కోరింగ్ కూడా మీరు తీసుకొస్తారు. సో ఇక ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.